ఏపీలో వైఎస్ఆర్సీపీ సామాజిక సాధికార యాత్ర ప్రభంజనంలా సాగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా 3 ప్రాంతాల్లో జరుగుతున్న బస్సు యాత్రకు ప్రజలు భారీగా తరలివచ్చి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి మద్దతు తెలుపుతూ ఉన్నారు. నేడు 41వ రోజు సామాజిక సాధికార బస్సు యాత్రలు విశాఖ నార్త్, పెద్దాపురం, సర్వేపల్లి నియోజకవర్గాల్లో జరగనుంది. విశాఖ నార్త్లో నియోజకవర్గ సమన్వయకర్త కేకే రాజు ఆధ్వర్యంలో బస్సు యాత్ర జరగనుంది. విశాఖలోని మాధవధార లాస్ట్ బస్ స్టాప్ నుంచి బైక్ ర్యాలీ ప్రారంభమై పోర్ట్ హాస్పిటల్ వరకు కొనసాగనుంది. అలాగే భారీ బహిరంగ సభ కూడా జరగనుంది. అయితే ఈ కార్యక్రమానికి పార్టీ రీజనల్ ఇన్ఛార్జ్ వైవి సుబ్బారెడ్డి, మంత్రులు బొత్స సత్యనారాయణ, అలాగే బూడి ముత్యాల నాయుడు, కారుమూరి నాగేశ్వరరావు, మేరుగు నాగార్జున, గుడివాడ అమర్నాథ్ తదితరులు హాజరు కానున్నారు. రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ప్రభుత్వం అమలు చేస్తూ ఉన్న సంక్షేమ పథకాలను సామాజిక సాధికార బస్సు యాత్రల ద్వారా వివరిస్తూ ఉన్నామని వైఎస్ఆర్సీపీ ఉత్తరాంధ్ర సమన్వయకర్త వైవి సుబ్బారెడ్డి అన్నారు. ఇవాళ విశాఖ నార్త్లో జరిగే సభ కోసం అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. ఉత్తరాంధ్ర జిల్లాల్లో మిగిలిపోయిన 6 నియోజకవర్గాల్లో ఈ నెలాఖరులోపు యాత్రలను పూర్తి చేస్తామని వెల్లడించారు. చంద్రబాబు హయాంలో వారి అనుచరులకే సంక్షేమ పథకాలు అందేవని విశాఖ నార్త్ ఇన్ఛార్జ్ కేకే రాజు అన్నారు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి అయిన ఈ 4 సంవత్సరాలు 9 నెలల కాలంలో ఈరోజు విశాఖ ఉత్తర నియోజకవర్గంలో ప్రస్తుతం 2024 జనవరి 1వ తారీఖు జగన్మోహన్ రెడ్డి గారు పెంచిన 3000 పెన్షన్తో కలిపి 73.4% లబ్ధిదారులుగా ఈరోజు విశాఖ ఉత్తర నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరికీ కూడా వివిధ సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి చేకూరడం జరిగింది. ఈరోజు వృద్ధాప్య పెన్షన్ కావచ్చు, రేషన్ కార్డు కావచ్చు, ఆరోగ్యశ్రీ కార్డు, అమ్మఒడి, విద్యా దీవెన, విద్యా కానుక, జగనన్న గోరుముద్ద పథకం కావచ్చు, చేదోడు, చేయుత, వైఎస్ఆర్ ఆసరా, నేతన్న నేస్తం, మత్స్యకార భరోసా, ఇలా అన్ని పథకాలకు సంబంధించి సుమారు 73% పైగా ఈరోజు లబ్ధిదారులుగా విశాఖ ఉత్తర నియోజకవర్గంలో ఈ 4.5 సంవత్సరాల కాలంలోనే కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇళ్ల పట్టాలకు సంబంధించి వివిధ సంక్షేమ పథకాలకు సంబంధించి డోక్రా అక్కచేమల రుణమాఫీలకు సంబంధించి అక్షరాల 3,467 కోట్ల రూపాయలు ఈ నియోజకవర్గానికి సంబంధించి ఈ 73.4% ఉన్న ప్రజలందరికీ కూడా 3,467 కోట్ల రూపాయలు లబ్ధి ఈ నియోజకవర్గంలో ఉన్న అందరికీ కూడా లబ్ధి చేకూరడం జరిగింది. ఇప్పటివరకు కూడా ఇటువంటి ముఖ్యమంత్రి మనం ఎప్పుడు కూడా చూడలేదు. మన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సామాజిక న్యాయాన్ని ఇంత బలంగా ఇంత ముందుకి తీసుకువెళ్ళారు. ఏకైక వ్యక్తి మన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా అనేక సంక్షేమ పథకాలు అభివృద్ధి చేస్తూ ఈరోజు రాష్ట్రంలోనే అన్ని స్కూల్స్లో అన్ని మౌలిక సదుపాయాలు, నాడు నేడు భాగంలో అన్ని స్కూల్స్ని డెవలప్మెంట్ చేసి ఇంగ్లీష్ మీడియం స్కూల్ని తీసుకొచ్చి ఈరోజు బైజూస్ యాప్స్ని స్టూడెంట్స్కి ఇచ్చి చాలా అంటే సిబిఎస్ఈ సిలబస్ని కూడా ఇంక్లూడ్ చేసిన ఘనత మన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికే దక్కుతుంది. అంతేకాదు ఆరోగ్యశ్రీ, ఒకప్పుడు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ఫీజు రియంబర్స్మెంట్ ఆరోగ్యశ్రీ వల్ల ఎంతోమంది విద్యార్థులు లబ్ధి పొందారు. అలాగే ఆరోగ్యశ్రీ ద్వారా ఎంతోమంది పేద ప్రజానీకము చాలా ఆరోగ్యంగా ఉంది ఇప్పుడు.